హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే ఈవినింగ్ టైంలోకి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక ½ టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు బాగా చిటపటలాడనివ్వండి. ఆవాలు ఈ విధంగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని పల్లీలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుట్నాలను వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 20 నుంచి 30 సెకండ్లలో పుట్నాలు అనేవి ఫ్రై అయిపోతాయి. పుట్నాలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి 2 నుంచి 3 చిటికెళ్ళ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. పచ్చికారమైనా పర్వాలేదు, లేదంటే కూర కారం ఉంటుంది కదా అదైనా కూడా వేసుకోవచ్చు. వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలుపుకోండి. తర్వాత ఒక ½ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోండి. చాట్ మసాలా అనేది దీనికి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మరమరాల్ని వేసుకోండి. ఎన్ని వేసుకోవాలి అని ఏం లేదు, సుమారుగా చూసుకుని వేసుకోండి మీరు తీసుకున్న కారాన్ని బట్టి. ఇక్కడ నేనైతే ఒక 2 బౌల్ వరకు వేసాను. ఇప్పుడు గెరెటతో ఈ విధంగా కారం అంతా కూడా చక్కగా మరమరాలకి పట్టేటట్లు, అంటే బొరుగులకి పట్టేటట్లు చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి వేసుకుని చేత్తో అంతా ఈవెన్గా కలిసేట్లు కలుపుకున్నారంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన కారం బొరుగులు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. అండ్ ఈ కారం బొరుగుల్ని మీరు ఏదైనా ఎయిర్టైట్గా ఉండే డబ్బాలో పెట్టుకుని ఒక 5 to 6 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు రుచిగా కావాలి అని అంటే ఏదైనా ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ కారం బొరుగుల్ని వేసుకోండి. దాని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కాస్త నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకనే వేయలేదు. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.